సార్ సిఆర్పిఎఫ్లో మీరు రిటైర్ అయిన తర్వాత సిఆర్పిఎఫ్లో తర్వాత తిరిగి మీరు ఏపీ గవర్నమెంట్కి సలహాదారుగా ఉన్నారు. నేను యాక్చువల్లీ సిఆర్పిలో ఉన్న రోజుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూడాను, అయ్యా మీరు ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు బాగా వేయాలి, రోడ్లు వేస్తే మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్పుడు చూసినట్టుగా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది పీపుల్తో. అప్పుడు ప్రభుత్వం ఏదైతే కొత్త కొత్త పథకాలు వాళ్ళ కోసం చెప్పిన వాళ్ళ సంక్షేమ పథకాలు ఏదైతే పట్టుకొస్తుందో వాటిని పూర్తిగా వాళ్ళకి చేరవేసేందుకు సాధ్యపడుతుంది. రైట్ ఫ్రమ్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి, సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, హెల్త్ దాకా ప్రతి ఒక్కటి కూడాను మీకు చాలా పథకాలు ఉన్నాయి, కానీ మీరు సంపూర్ణంగా వాటికి అందించలేకపోతున్నారు. అది కావాలంటే ముందు రోడ్ కనెక్టివిటీ ఉండాలి. కాబట్టి రోడ్లు మీరు ఇంటీరియర్ ఏరియాస్లో ఎక్కడైతే లేవు వేయండి అని చెప్పేసి చాలా ప్రెషర్ పెట్టేవాడిని. అందుకని రిటైర్ అయిన తర్వాత నన్ను హోమ్ సెక్రటరీ గారు, ఆంధ్రప్రదేశ్ హోమ్ సెక్రటరీ గారు పిలిచి, సార్ మరి మీరు అంత ప్రెషర్ పెట్టేవారు కదా మా మీద, మీరు వచ్చి మా దగ్గర ఈ రోడ్ల వర్క్ మీరు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అడిగారు. అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ RCPLW అని చెప్పి రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ ఇన్ LW థియేటర్ అని ఒకటి మొదలుపెట్టారు. సో ఆ ప్రోగ్రామ్ మీరు టేకప్ చేసి మీరు చూస్తారా అని చెప్పి, ఎందుకంటే అది 12,000 కోట్లతో దేశం మొత్తం చేస్తూ మనకి 1,200 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు ఇప్పుడు. సో రైట్, మంచిదమ్మా చేస్తాను ఆ ప్రాజెక్ట్ అని చెప్పేసి వచ్చాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చూస్తున్నామండి. దాంట్లో 125 రోడ్లు పైగా శాంక్షన్ అయ్యాయి. వాటి వర్క్స్ మొదలయ్యాయి. కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని కంప్లీట్ మధ్యలో ఉన్నాయి, ఇంకా కొన్ని కొత్తగా శాంక్షన్ చేస్తున్నాం. అంటే మీ రోల్ ఎక్కడ అందులో ఏ విధంగా కనిపిస్తుందండి? నేను బేసికలీ ఐ కోఆర్డినేట్ బిట్వీన్, నా వర్క్ ఏంటంటే ఐ కోఆర్డినేట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ అండ్ R&B ఆన్ వన్ సైడ్, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ప్రతి రోడ్డు ఇవన్నీ ఫారెస్ట్ ఏరియాలు కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలి. ఇంతకుముందు చూసిన వాటిలో ఏమైందంటే కొన్ని రోడ్లు వాళ్ళ క్లియరెన్స్ వగేరా సరిగ్గా లేకుండా మొదలుపెట్టడము, తర్వాత వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ రోడ్డు వేయకూడదని ఆపడము. సో దానివల్ల రోడ్లు చాలా ఆలస్యం అయిపోవడం జరిగాయి. కొన్ని చోట్ల మరి నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, ఇక్కడ వెళ్ళాలంటే భయం అని చెప్పేసి నేను చేయడం వల్ల 11, 12లో ఇచ్చిన కొన్ని రోడ్లు కూడా కుంటుతున్నాయి. సో అవన్నీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు కన్సర్టెడ్ ఎఫర్ట్తో ఈ 3 డిపార్ట్మెంట్లు కూడాను కోఆర్డినేషన్ చేసుకుంటూ చేయాలని చెప్పేసి చేస్తున్నామండి. అంటే పోలీస్ ఫోర్స్ ఎక్కడ చూపిస్తారండి? పోలీస్ ఫోర్స్ బేసిక్గా ఎక్కడ మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం చూశారు, ఒక ఎమ్మెల్యే గారిని, ఒక కిటారావు గారిని, మాజీ ఎమ్మెల్యేని కూడా వారు అనుకోని ఎవరు ఊహించిన ప్రదేశంలో వారి మీద దాడి చేసి వారిని హతమార్చడం జరిగింది. దాంతో కొద్దిగా ఉద్రిక్తత వస్తుంది ఆ ఏరియాలో. అటువంటి చోట ఏదైనా కాంట్రాక్టర్ కూడా పనిచేయాలంటే భయం. సో కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఏ విధమైన ప్రొటెక్షన్ కావాలి. కొంచెం సర్వే చేయడానికే కొద్దిగా హెజిటేట్ చేస్తున్నారు. అటువంటి చోట్ల కూడాను వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి లోకల్ పోలీస్తో మాట్లాడి లోకల్ పోలీస్ వాళ్ళు వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడము, దెన్ సమన్వయంతో ముగ్గురు కూడా ముందుకు వెళ్ళటం, కంప్లీట్ చేయడం చేస్తున్నారు. సో దట్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే సార్, అరకు విషయం మీరు ఎత్తారు కాబట్టి అరకులో జరిగిన ఘటన పోలీసులకి పబ్లిక్కి మధ్యన ఒక గ్యాప్ వచ్చిందని మనం ఏమైనా అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళు దాదాపు 2 రోజులు ఆ గ్రామంలో మకాం చేయడం, ఆ విషయం పోలీస్కి ఇంటిమేషన్ లేకపోవడం, ఆ ఒక్క విషయంలోనే ప్రాబబ్లీ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ జరగాల్సిన స్కోప్ ఉందంటే లోకల్ పోలీసులో ప్రాబబ్లీ అది ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ప్రాబ్లీ అంత కావాల్సిన ప్రజలతో అక్కడ ప్రాబ్లీ ఆయన కోఆర్డినేషన్ లేదని అర్థమవుతుంది. ప్రాబ్లీ ఐ థింక్ దే ఆర్ ఇంప్రూవింగ్ థింగ్స్ దేర్. ఓకే సార్, రోడ్లు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏఓబి అంతా కూడా. ఇక్కడ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలు తీసుకుంటే ఎక్కువ అక్కడ కూడా రోడ్ కనెక్టివిటీ మీ దాన్ని నడుస్తుంది, లేదా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి మీరు సలహా ఇస్తారు? ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి నేను ఇచ్చేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఒరిస్సాలో వాళ్ళు సాయం అడుగుతున్నారు. ఎందుకంటే కొన్ని కట్ ఆఫ్ ఏరియాకి వాళ్ళ సైడ్ నుంచి అప్రోచ్ లేదు. సో మీ సైడ్ నుంచి అప్రోచ్ ఉంది కాబట్టి మీరు సాయం చేసి పెడతారన్నారు. తప్పకుండా చేస్తా ఉన్నాం. మన కాంట్రాక్టర్స్ వాళ్ళతో కాంటాక్ట్ చేయించాం. సో వాళ్ళు వర్క్స్ వాళ్ళవి అంటే మన యాక్చువల్లీ మీరు మా వర్క్స్ తీసుకుని చేస్తారని అడిగారు. అది కాకపోతే అవి మరి 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఉంది కాబట్టి లేనిపోయిన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు చేయండి, మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి వారితో సమన్వయంతో కలిసి ముందుకు వెళ్తున్నామండి. సో ఐడియా ఈజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సాలోకి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్లోకి రోడ్స్ ఏ విధంగా వెళ్ళాలి, కనెక్టివిటీ ఏ విధంగా రావాలి, సో దట్ దేర్ ఇస్ సీమ్లెస్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్. అటు నుంచి ఇటు నుంచి అటు సీమ్లెస్ మూవ్మెంట్ ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఏఓబిలో మూవ్మెంట్ ఏ విధంగా ఉందండి? ఎవరి మూవ్మెంట్ అండి? నక్సల్స్ మూవ్మెంట్.
నక్సల్స్ మూవ్మెంట్ బేసిక్గా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఉన్నారు వాళ్ళు, కాకపోతే ఆంధ్రప్రదేశ్ సైడ్ ఎక్కువ లేరండి. వాళ్ళు ఉన్నదంతా ఆ కట్ ఆఫ్ ఏరియాలో లేకపోతే ఒరిస్సా ఏరియాలో ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి కొద్దిగా వచ్చి మాట్లాడిపోవడం చేస్తున్నారు తప్పితే ఇక్కడే ఉండి ఇక్కడే క్యాంప్ చేసే పరిస్థితి ఏదో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తెలుగు రాష్ట్రాల్లో లేవు. బయట నుంచి ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ యాక్షన్ ఉండొచ్చే అవకాశం ఉండొచ్చా? కొంత ఎప్పుడు ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ని బహిష్కరించాలని చెప్పి వాళ్ళు పిలుపు ఇవ్వడం, ఆ పిలుపు పూర్తిగా నిష్ప్రయోజనం కావడం కూడా ప్రతిసారి చూస్తున్నామండి. ఇప్పుడు అదే ఉంటుంది. అంటే వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి బేసిక్గా కరెక్ట్. వాళ్ళు మేము ఉన్నాము అని చెప్పేసి చేయడం. రెండోది కొంత ఈ పేరు మీద కొంత డబ్బులు కలెక్ట్ చేసుకోవడం వగైరా చేయడం కోసం అండి. ఓకే సార్, ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్న ఆఫీసర్స్కి మీరు ఇచ్చే సలహా కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్లో రావడానికి ప్రయత్నం చేస్తున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహా? డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటే చెప్తాను నేను ఎప్పుడు, వీఆర్ వన్ డిపార్ట్మెంట్ హూ కెన్ గివ్ ఇన్స్టెంట్ హెల్ప్ టు పీపుల్. తక్కువ వాళ్ళందరూ పేపర్లలో చేసి ఏదో ఇప్పుడు వచ్చేది, మనం ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్ సాయం చేయగలం. నెంబర్ 1. నెంబర్ 2, పోలీస్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా, సాయానికి వచ్చేవాళ్ళు ఎవరు కూడాను చాలా ఆనందకరమైన పరిస్థితుల్లోనూ వాటిలో రారు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడే పోలీస్ దగ్గరికి సాయానికి వచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఇట్ కెన్ బి రైట్ ఫ్రమ్ ఇంట్లో దొంగతనం అయితే సామాన్లు పోగొట్టుకున్న దుఃఖం అయి ఉండొచ్చు, లేకపోతే యాక్సిడెంట్లో వాళ్ళ మనుషులు పోగొట్టుకుని దుఃఖం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా దొమ్మిలో వాళ్ళ మనుషులు పోగొట్టుకోవడమో ఇంకేదో. సో బేసికలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే కమ్ విత్ ప్రాబ్లమ్ టు అస్. అటువంటప్పుడు వచ్చిన వాడిని సింపతితో ట్రీట్ చేసి వాడి ప్రాబ్లం జాగ్రత్తగా విని మనం కనుక వాళ్ళకి ఆ సాంత్వన కనుక కల్పించామంటే మాత్రం వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు దెమ్. అండ్ బేసికలీ దే లుక్ టు దట్. వాళ్ళకు కూడా తెలుసు మనం వాళ్ళకి వచ్చిన ప్రతి ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఇవ్వలేమని చెప్పి, కానీ అట్లీస్ట్ వన్ థింగ్ దట్ వీ కెన్ డూ ఈస్ గివ్ దెమ్ ఎ పేషెంట్ హియరింగ్, సింపథెటిక్ హియరింగ్, అండ్ టేకప్ దేర్ కాజ్ ఇన్ ఆల్ సిన్సిరిటీ. మేము దొంగతనాలు చూసాము, చాలా సాల్వ్ చేసాము, చాలా సాల్వ్ చేయలేకపోయాము. బట్ అట్లీస్ట్ ఇఫ్ దే నో దట్ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ సిన్సిరిటీ, people are happy with that. So let's give them a patient hearing and be sympathetic to them in their trouble. And as I said, we are one department, we can give them instant happiness, instant help. And so our power everki ledu, we got that power. Let's use it to good use, put it to good use. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.